హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటో కాదండి, వెజ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. ఈరోజు సండే కదా, అందరూ స్పెషల్ చేసుకుంటారు. ఈరోజు మా ఇంట్లో కూడా అదే స్పెషల్. నేను మీ అందరి కోసం చేసి చూపించబోతున్నాను. లెట్స్ గో టు ప్రాసెస్. వెజ్ బిర్యానీకి కావాల్సిన సామాన్లు, బిర్యానీ సామాన్లు ఆల్ టైప్స్ కొద్దిగా. నెక్స్ట్ పొటాటో, క్యారెట్, బీన్స్, లెమన్, ఆనియన్, టమాటో, మిర్చి, ది మస్ట్ అండ్ షుడ్ పుదీనా లేకపోతే బిర్యానీకి టేస్టే లేదు. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ రైస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత ఆల్ బిర్యానీ థింగ్స్ అన్నీ వేసుకుందాం. నెయ్యి ఆయిల్లో రెండు వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఈలోగా ఆనియన్ మగ్గిపోద్ది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉంచితే ఆనియన్ మగ్గిపోద్ది. అప్పుడు రిమైనింగ్ టమాటోస్, ఆల్ వెజిటేబుల్స్ అన్నీ అప్పుడు వేసుకుందాం. 5 minutes తర్వాత ఆనియన్ మగ్గిందండి. ఇప్పుడు టమాటో, పొటాటో, క్యారెట్, బీన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇందులో వేసి కలిపేద్దాం. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకొని కాసేపు మూత పెట్టుకుందాం. అవి కొద్దిగా బాయిల్ అవుతాయి. ఆఫ్టర్ 10 minutes ఆల్మోస్ట్ టమాటీ, ఆల్ వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇంకా ఇందులో మీరు క్యాప్సికమ్, మిల్ మేకర్స్ అన్నీ వేసుకోవచ్చు. కానీ మా వాళ్ళకి కొద్దిగా మెటీరియల్ ఎక్కువ ఉంటే తినరని నేను వేయలేదు. మీరు అన్నీ వేసుకోవచ్చు ఇందులో తినేవాళ్ళు. నెక్స్ట్ ఇందులో 2 spoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందే వేసేస్తే అది అడుగు పట్టేస్తుంది. అందుకని వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా బాయిల్ అయ్యాక వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, వాటికి బాగా పడుతుంది. ఇప్పుడు ఒక 5 minutes అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేంత వరకు కూడా మనం కొంతసేపు మూత పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం 1 glass రైస్ తీసుకుంటున్నాం కదా, బాస్మతి రైస్. 1 glass ఆఫ్ రైస్కి 1.25 వాటర్ వేయాలి. 1 glass and 1/2 cup వాటర్ వేయాలి. సరిపోతుంది. ఎక్కువ వేసేస్తే మళ్ళీ పొడిగా రాదు. లిమిటెడ్ వాటర్ వేస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర రెండు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసిన తర్వాత కొంచెం పొంగు వచ్చేసరికి మనం రైస్ వేసేసుకుందాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. చూసారా ఫ్రెండ్స్, పొంగు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒక 5 minutes నానబెట్టాం కదా ఆ రైస్ని ఇందులో వేసేసుకుందాం. నానబెట్టి వేసుకుంటే మంచిది అనమాట. డైరెక్ట్గా కూడా వేసుకుంటారు,
కానీ నానబెట్టి వేసుకుంటే ఇంకా రైస్ బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది రైస్. ఇలా ఒక్కసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి మనకి ఫ్యూ ఆఫ్ మినిట్స్లో రైస్ రెడీ అయిపోద్ది. నెక్స్ట్ ఇందులో లెమన్ పిండుకుందాం. రైస్ పొడి పొడిగా రావాలంటే లెమన్ పిండుకోవాలి ఇందులో. మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఒక్క 5 మినిట్స్లో వెజ్ బిర్యానీ రెడీ. ఫ్రెండ్స్, ఫైనలీ బిర్యానీ ఈజ్ కంప్లీట్. చూసారా ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో. మనం కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ వేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఫైనలీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బిర్యానీ ఈజ్ కంప్లీట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని అలాగా స్టవ్ ఆపేసి కాసేపు అలా ఉండనిద్దాం. చికెన్ని ముందు చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఫస్ట్ కారం వేసుకోవాలి, దానికి తగినంత కారం. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం, ధనియాల పొడి. నెక్స్ట్ చికెన్ మసాలా కూడా ఇందులో వేసుకుందాం, కొద్దిగా కూడా ఇందులో వేసుకుందాం, కొద్దిగా చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా కొద్దిగా వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్టు మీరు కూడా అలానే చేయండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు, కొద్దిగా అలా మిక్స్ చేద్దాము. మొత్తం అంతా పీస్ టు పీస్ స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా మనం వేసిన కారం, పసుపు అన్నీ కూడా మసాలా అంతా సెట్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ కారం సరిపోకపోతే మరి కొద్దిగా కారం వేసుకుందాం, మరి కొద్దిగా కారం, పసుపు రెండు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. చక్కగా వీడియోలో చూపించినట్టు మొత్తం అంతా కూడా కలిపేసుకోండి ఫ్రెండ్స్, కలుపుకోవాలి అలా. నెక్స్ట్ దానిలోకి పెరుగు యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. పెరుగు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, నెక్స్ట్ చలవ కూడా చేస్తుంది. పెరుగు వేద్దాం ఫ్రెండ్స్, మంచి టేస్ట్ని ఇస్తుంది. చికెన్ని చాలా స్మూత్గా వచ్చేలా చేయడానికి పెరుగు చాలా యూస్ఫుల్ అవుతుంది. పెరుగు వేద్దాం ఫ్రెండ్స్. చక్కగా పెరుగు వేసి అది మొత్తం ఆ పెరుగు కూడా అందులోకి వెళ్ళేలాగా మొత్తం అంతా కలిపేసుకుందాం. మొత్తగా పీస్ టు పీస్ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేద్దాం. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ లెమన్ పీస్ హాఫ్ పిండేసుకుందాం. దీన్ని ఒక 20 మినిట్స్ నానబెట్టాలి. ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి, అది పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి ఫ్రెండ్స్. చాలా టైం తీసుకుంటుంది, ఒక 15 మినిట్స్ అయినా ఈ ఆనియన్ వేగాలి, అది కూడా లో ఫ్లేమ్లోనే వేగాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత దగ్గరికి మగ్గిందో. ఇలా చక్కగా గోల్డిష్ కలర్ వచ్చినంత వరకు కూడా వేగాలి, టైం అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఈ పేస్ట్ కూడా వేగినంత వరకు కూడా మళ్ళీ మగ్గించాలి.
అల్లం వెల్లుల్లి కూడా వేగింది కదండి. ఇప్పుడు ఇందులో టమాటా క్యూరీ వేసుకుందాం. టూ టమాటోస్ క్యూరీ అనమాట ఇది. మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గాలి. చూసారా ఫ్రెండ్స్, టమాటా కూడా మొత్తం అంతా మగ్గిపోయింది, పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసేసుకుందాం. 20 మినిట్స్ నానబెట్టి ఉంచాం కదా, ఆల్ మసాలా కలిపి దీన్ని ఇందులో వేసేసుకుందాం. మొత్తం కలిపేసుకుందాం. ఇలా టేస్ట్ కావాలంటే కొద్ది టైం టేకిన్ అవుతుంది ఫ్రెండ్స్. మంచి టేస్ట్ వస్తుంది, చాలా అసలు రెస్టారెంట్ టేస్ట్ ఎందుకు అందదు, మందైతే అంత బాగుంటుంది. కొద్ది టైం తీసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్, మరి తప్పదు, టైం అయితే పడుతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఉంచుదాం, ఒక 10 మినిట్స్. చికెన్ ఇలా దగ్గరికి వేగింది ఫ్రెండ్స్. మనం చికెన్ని కలుపుకున్నప్పుడే మనం సాల్ట్, కారం అన్నీ వేసేసాం, మసాలా అన్నీ వేసేసాం, ఇంకేమీ వేయనవసరం లేదు. చికెన్ అయితే వేగింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఒక్క 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా కొద్ది కొత్తిమీర కూడా వేసుకొని మూత పెడదాము. ఒక్క 5 మినిట్స్ అయిపోతే అయిపోయినట్టే. ఫైనలీ చికెన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఎంత గ్రేవీ ఎంత బాగుందో. ఇది పరోటాకి అయితే చాలా చాలా బాగుంటుంది. అన్నీ సరిపోయాయి, నేను టేస్ట్ చేశాను. ఫైనలీ కొత్తిమీరతో పైన టచ్అప్ చేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫైనలీ ఇట్స్ సర్వింగ్ టైం. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. చూసారా ఫ్రెండ్స్, అన్నం ఎంత పొడి పొడిగా, రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఆల్ వెజిటేబుల్స్తో కలర్ఫుల్గా మెరిసిపోతుంది కదా బిర్యానీ. నెక్స్ట్ చికెన్ కర్రీ సర్వ్ చేసుకుందాం. వావ్, చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్. చూడండి ఫ్రెండ్స్, ఫైనలీ అస్సలు దీనికి కర్రీనే అవసరం లేదు ఫ్రెండ్స్, ఈజీగా తినేయచ్చు. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ చికెన్తో కూడా టేస్ట్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ రుచి అంటే ఎంత టేస్ట్ ఉందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.